నీకు ఇష్టం వచ్చినట్టు ఈవెంట్ అంత చేత కానప్పుడు ఎందుకు ఒప్పుకున్నావు? ఈవెంట్ చేతగా ఏం పెళ్ళి అనుకున్నావా ఇది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాల్స్ ఇన్ ఫ్యూజన్. ఈరోజు నేను మీకు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అయిందో చెప్పడానికి అయితే వచ్చాను. నాకు తెలుసు ఇది ఆల్రెడీ లేట్ అయింది, బట్ నాకు ఎడిటింగ్ కొంచెం టైం పట్టడంతో లేట్గా అయితే రిలీజ్ చేస్తున్నా. దేవర సెప్టెంబర్ 27న అయితే థియేటర్స్లో భారీ అంచనాలతో జూనియర్ ఎన్టీఆర్ సోలో రిలీజ్గా ఆఫ్టర్ 6 years అయితే వస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తులో ప్లాన్ చేద్దామని చెప్పి శ్రేయస్ మీడియా వాళ్ళు అయితే అనుకున్నారు. కానీ అది మొత్తం దెబ్బ కొట్టింది. అసలు ఎందుకు దెబ్బ కొట్టిందో మీకు తెలుసా? అసలు వాళ్ళ వర్షన్ ఏంటి, ఫ్యాన్స్ వర్షన్ ఏంటి, అసలు ఎవరిది తప్పు, అసలు తప్పా కాదా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఆ ఛానల్కి అయితే కొత్తగా వస్తే కనుక ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబు, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కేసేయండి. ఎందుకంటే నా ఛానల్లో మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ కూడా స్టార్ట్ చేశాను. ఈవెంట్ ఫెయిల్ అయిందని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ కూడా చిన్న షార్ట్ బైట్స్ అయితే రిలీజ్ చేశారు. మెయిన్గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకటే అన్నారు, దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఆయన ఆల్రెడీ యూఎస్కి వెళ్ళిపోయారు. శ్రేయస్ మీడియా ద నెక్స్ట్ డే ఒక ట్వీట్ అయితే అపాలజీ ట్వీట్ కింద రిలీజ్ చేశారు. ఆ ట్వీట్లో ఏముందంటే, ఫ్యాన్స్ మీరు ఎంతగానో డిసప్పాయింట్ అయ్యారు, అది మాకు తెలుసు. ఎన్టీఆర్ గారు ఆఫ్టర్ 6 years సోలో మూవీగా వస్తుంటే మేము భారీ గ్రౌండ్లోనే ప్లాన్ చేసాం. కారణాలు ఏంటి అంటే, గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఇవ్వలేదు పెద్ద గ్రౌండ్లో చేయడానికి. నేను పాసెస్ కూడా 4,000 మెంబర్స్కి మాత్రమే ఇచ్చాము. ఆ పాసెస్ కూడా అందరూ డూప్లికేట్ చేస్తారని చెప్పి ఐడి కార్డ్ టైప్ ఉన్న, అంటే లావుగా ఉన్న మెటీరియల్తో మేము దాని ప్రింటింగ్ అయితే చేసాం. కానీ జనాలు భారీ ఎత్తులో వచ్చేసారు. 5,000 ఉన్న కెపాసిటీ హోటల్లో 35,000 మంది దాకా అయితే వచ్చారు. ఎవరు ఆ టీమ్ అండ్ టెక్నికల్ టీం అంతా కూర్చునే చోట గ్యాలరీలో కూడా ఫ్యాన్స్ వచ్చి కూర్చోవడంతో సెక్యూరిటీ ఇష్యూస్ అవుతుందని చెప్పి పోలీసులు మేము మేనేజ్ చేయలేము, ఈవెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పడం అయితే జరిగింది. గణేష్ నిమజ్జనం వర్ష సూచన ఉంటుందన్నారని మేము ఓపెన్ గ్రౌండ్లో ఈ ఈవెంట్ అయితే చేయలేదు. అందుకని చెప్పి నో హోటల్ అయితే బుక్ చేసాం. వీఆర్ సారీ ఫర్ దిస్. మేము 1 lakh 2 lakh పీపుల్ ఉన్న ఈవెంట్లు కూడా చేసాం. కానీ మాకు ఇదొక గుణపాఠం కింద తీసుకొని నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వకుండా ముందు జాగ్రత్త తీసుకుంటాం. సారీ టు ద ఆల్ ఫ్యాన్స్ అని చెప్పి శ్రేయస్ మీడియా వాళ్ళు అయితే ట్విట్టర్లో ట్వీట్ అయితే వేశారు. వాళ్ళ వర్షన్ అయితే ఇది. వాళ్ళ వర్షన్ చూశాక మీకేమనిపించింది? వాళ్ళు చెప్పింది కరెక్టే అనిపించిందా, తప్పు అనిపించిందా, ఏమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేసేసి. ఎవరు ఎంత పెద్ద సక్సెస్లో ఉన్నా ఏదో ఒక టైంలో ఫెయిల్యూర్ అనేది టేస్ట్ చేయండి, వాళ్ళ లైఫ్ ముందుకెళ్ళదు. ఎందుకంటే శ్రేయస్ మీడియా ఎంత పెద్దదో మీకు తెలుసు. అట్టర్ ఫెయిల్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అట్టర్ ఫెయిల్ అయిపోయింది. 27న అయితే దేవర థియేటర్స్లోకి అయితే వస్తుంది. ఈ అప్డేట్స్ అండ్ మూవీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.